తమ్ముడు ఇక్కడ ఈ సీటు గత 12 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి చనిపోయింది. టిఆర్ఎస్ సీట్ ఇది. కేసీఆర్ ను చూసి గోపీనాథ్ ను చూసి ఇక్కడ గెలిపించిన సీట్ ఇది. ఇవాళ హైదరాబాద్ లో అత్యంత అంటే ఉన్నత వర్గాలు గాని లేకుంటే బస్తీలకు సంబంధించిన మిక్స్డ్ కల్చర్ ఉన్న కాన్సెన్స్ ఇది. ఇక్కడ గత 12 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయల ఖర్చుతోని డెవలప్మెంట్ గాని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలైన కాన్సెన్స్ ఇది. ఇక్కడ గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల దురదృష్టవశాత్తు వచ్చిన ఎన్నిక ఇది. ఈ ఎన్నిక సందర్భంగా ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు మాత్రం గోపీనాథ్ గాని కేసీఆర్ ను దృష్టిలో పెట్టుకొని ఎవరిని అడిగినా కూడా తప్పకుండా గోపీనాథ్ గారి భార్య సునీతకే ఓటేద్దామనే ఆలోచనతో ఉన్నాం. అయితే ఇక్కడ కూడా ఈ ప్రాంతంకు సంబంధించిన వ్యక్తి కాంగ్రెస్ వ్యక్తి, ఇది రాజరికం కాదు, లేకుంటే భయపడి అంటే బెదిరిస్తే ఓట్లు పడే కల్చర్ కూడా కాదు. ఆ పరిస్థితి కూడా ఎక్కడ తెలంగాణలో లేవు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏదో టిఆర్ఎస్ పార్టీనో దేన్నో బెదిరించి తగ్గిద్దాం అనుకుంటేది వాళ్ళ భ్రమ. అది ఖచ్చితంగా గెలిచేది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీయే. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇక్కడ చిన్న చిన్న సభలలో ఒకవేళ ఇక్కడ టిఆర్ఎస్ మళ్ళా గెలిస్తే స్కీములన్నీ బంద్ అవుతాయని చెప్తున్నాడు. తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నాడు ఆయనే. ఇది టిఆర్ఎస్ సీటు, ఇది కాంగ్రెస్ సీటు కాదు. ఈ సీటుకు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం కూడా లేదు. అయితే ఇది వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు దీనికి ఆయన ఇండివిజువల్ కాదు, లేకుంటే ఆయన సీటు కూడా కాదు కదా. ఆయన ఇలా టిఆర్ఎస్ పార్టీ చేయమంటేనో లేకుంటే వద్దంటేనో స్కీమ్ ఆపుదానంటే ఆయన ఎంత బలహీనం కూడా అర్థమవుతున్నది. ఆయన దేనికి అంటున్నాడో అర్థమైతలేదు. విచక్షణ లేకుండా మాట్లాడుతున్నాడు ఆయనే. ఒక్క స్కీమ్ కూడా బంద్ కావద్దనే ఈ ఎన్నికలు మేము ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. మా సీట్ ఇది, మేమే గెలిపించుకోవాలనే బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము తిరుగుతున్నాం. ఈ సీటుకు సంక్షేమ పథకాలు ఇంకా ఖచ్చితంగా అమలు కావాలని ఒక భాగం. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి టిఆర్ఎస్ బలంగా అసెంబ్లీలో కొట్లాడడానికి ఈ సీట్ అక్కడికి వస్తుందని నువ్వు కనుక రద్దు చేస్తే ఊకుండే సమస్య కూడా లేదు. ఇవాళ ఏ గల్లీకి పోయినా ఏం చేసినా గోపీనాథ్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన డెవలప్మెంట్ తప్ప ఏం లేదు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చినాక ఈ సిటీలో 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి చేసిన డెవలప్మెంట్ కూడా ఎక్కడ కూడా లేదు. మరి ఈ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు ఉన్న ఈ 24 నియోజకవర్గాలలో ఎక్కడ ఏం చేసినావు చెప్పుకునే ధైర్యం కూడా లేదు. ఈ కాన్స్టిట్యున్సీకి నీకు అసలు ధైర్యమే లేదు. నీకు అభద్రతా భావం తెలుసాని మొన్న ముస్లిం ఓటు బ్యాంకు కోసం నువ్వు అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చినప్పుడే నువ్వు వీక్ అయినట్టు అర్థమవుతున్నది.